హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వన్ మోర్ మినీ వ్లాగ్ అండి. ఇది వచ్చేసి మా మ్యారేజ్ డే రోజు మినీ వ్లాగ్ అండి. ఆ రోజు అయితే ఇంకా మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే నైట్ కేక్ రెడీ చేసి పెట్టుకున్నాను కదండి. దాన్ని అయితే డీమోల్ చేశానండి. ఇంకా కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా దాన్ని డీమోల్ చేసి పక్కన పెట్టేసి తర్వాత అయితే ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా పాలు కాగానే మా హస్బెండ్ కోసం కూడా టీ పెట్టిచ్చేసాను. తర్వాత అయితే పప్పు కుక్కర్లోకి ఇంకా పప్పు వేసుకొని దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేశానండి. ఈ రోజు అయితే నేను డేను చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నానండి. ఇంకా ఒక సైడ్ పప్పు ఉడుకుతుంటే ఇంకొక సైడ్ అయితే రైస్ కూడా పెట్టానండి. ఈ రోజు అయితే మా పాపకు కూడా స్కూల్ ఉందండి. అంటే శివరాత్రి రోజు ఇంకా మా పాపకి స్కూల్ ఉండడం కూడా నాకైతే కొంచెం బెస్ట్ థింగ్ అనిపించిందండి. ఎక్కువ పని లేకుండా తొందరగా పొద్దున్నే పనులన్నీ కంప్లీట్ చేసి పాపనైతే స్కూల్కి పంపించేశానండి. ఇంకా ఈ రోజు లంచ్లోకి అయితే నేను ఆలూ ఫ్రై ఇంకా కళ్యాణ రసం చేశానండి. పాప స్కూల్కి వెళ్ళిపోగానే బోళ్ళన్నీ తోమేశాను. ఇంకా కొంచెం టైం ఉంటే అయితే కేక్ ఉంది కదా, దాన్ని అయితే ఐసింగ్ చేసుకుందాం అనేసి లేయర్లలా కట్ చేసి అయితే నేను దాన్ని ఐసింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను చాక్లెట్ ట్రఫుల్ కేక్ చేశాను. సో ఫస్ట్ అయితే దాన్ని కొంచెం ఐసింగ్ చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఫైనల్ ఫినిషింగ్ అయితే నేను ఆఫ్టర్నూన్ నా పనులన్నీ అయిపోయాకైతే మళ్ళీ ఫినిషింగ్ చేశానండి. సో నాకైతే స్పెషల్ డేను ఇలా సింపుల్గా ప్లాన్ చేసుకుంటూనే బాగా అనిపించిందండి. ఎందుకంటే మనకి రోజు ఇంట్లో పనులు ఉంటాయి కదండి, రెస్ట్ లేకుండా. ఇంకా మనకి ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ఇంకా పనులు తక్కువ చేసుకొని ఆ రోజు మొత్తం రెస్ట్ తీసుకుంటే బాగా అనిపిస్తుంది కదా. ఇంకా ఈవినింగ్ అయితే మేము టెంపుల్కి కూడా వెళ్ళామండి. అది ఇంకొక షార్ట్లో పెడతాను. బాయ్ ఫ్రెండ్స్.